హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో కర్రీ పాయింట్ స్టైల్లో బీరకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చండి. రొటీన్ గా చేసే పప్పులా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ పప్పుని అన్నం, చపాతీ, రోటీస్ అలా దేంట్లోకైనా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ ని తీసుకొని అందులోకి ఒక 1/4 కప్పు వరకు ఎర్ర కంది పప్పునైతే వేసుకోండి. అలాగే అదే కప్పుతో ఒక 1/4 కప్పు వరకు పెసరపప్పునైతే తీసుకోండి. మొత్తం కలిపి 1 కప్పు వరకు పప్పులనైతే తీసుకోవాలి. ఇలా 2 రకాల పప్పుల్ని తీసుకున్నాక ఇందులోకి కొద్దిగా నీళ్లను పోసి 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా పప్పుల్ని చక్కగా కడిగి తీసుకున్నాక ఇందులోకి అదే కప్పుతో, ఏ కప్పుతో అయితే మనం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల వరకు నీళ్ళని అయితే పోసుకోండి. పప్పులోకి ఇలా నీళ్ళని పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని ఒక 10 నిమిషాల పాటైనా చక్కగా నానబెట్టుకోవాలండి. ఈ లోపు ఈ పప్పు నానే లోపు మనం బీరకాయనైతే కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను ఈ పప్పులో వేయడం కోసం అయితే ఒక 2 పెద్ద సైజు లేత బీరకాయనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బీరకాయని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా పైన తొక్కనైతే తీసేసుకోవాలి. బీరకాయ తొక్కని మొత్తం తీయకుండా ఇలా పైన లైట్ గా అయితే తీసేసుకోవాలండి. ఇలా బీరకాయ పైన చెక్కును తీసేసాక శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పప్పుని ఒక 10 నిమిషాల పాటు చక్కగా నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు అండ్ కొన్ని అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే చక్కగా కుక్ చేసుకోండి. ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ పప్పు చక్కగా కుక్ అయ్యే లోపు మనం బీరకాయనైతే కుక్ చేసుకుందాం. ఈ లోపు మనం స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలను కూడా వేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి వీటిని బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లి, కరివేపాకు చక్కగా కుక్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి కలుపుకోండి. బీరకాయ ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు, పసుపు అంతా ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. బీరకాయ ముక్కల్ని ఇలా ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి 1.5 స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బీరకాయ ముక్కలకి కారం అంతా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇలా బీరకాయ ముక్కల్ని చక్కగా కుక్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో ఉంచి పప్పునైతే చూద్దాం. 3 విజిల్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇలా పప్పుని చక్కగా ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా గరిటెతోటి చక్కగా మెదుపుకోవాలండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పప్పుని చక్కగా మెదుపుకున్న తర్వాత బీరకాయ కర్రీలోకి అయితే కలిపేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని అయితే పోసుకోండి. నీళ్ళని పోసేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకోండి. ఇలా కొత్తిమీరని వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపునైతే రెడీ చేసేసుకుందాం. ఈ తాలింపు కోసం కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువనైతే వేసుకోండి. అలాగే ఒక 3-4 వరకు ఎండుమిరపకాయల్ని వేసి చక్కగా వేయించుకోండి.
ఎండుమిరపకాయల్ని చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని అయితే వేసుకోండి. కారం వేసినాక ఒకసారి బాగా కలిపేసుకొని డైరెక్ట్ గా పప్పులోకి అయితే కలిపేసుకోవాలండి. ఇలా తాలింపుని పప్పులో వేసేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ పాయింట్ స్టైల్లో బీరకాయ పప్పు అయితే రెడీ అయినట్టేనండి. ఈ పప్పు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.